ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, హాస్పిటల్స్, రోడ్లు, స్కూల్స్ అన్నింటినీ నిర్లక్ష్యంగా వదిలేశారని రోషన్ ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ ప్రజలకు ఇస్తుందని ఎమ్మెల్యే రోషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎంత డివాస్టేటింగ్ స్టేట్లో పెట్టారంటే అది తిరుగుతున్న 4 మండలాలు చూస్తే అర్థమవుతా ఉంది. హాస్పిటల్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వం. చెప్పండి, బడ్జెట్ ఎంత ఇచ్చారంటే డబ్బులు ఇవ్వండి. స్కూల్ డెవలప్మెంట్కి ఎంత డబ్బులు ఇచ్చారంటే 0. రోడ్ డెవలప్మెంట్కి ఎంత ఇచ్చారంటే నథింగ్. ప్రజలు చూశారు సంక్షేమం పేరుతోటి ఎలాగ మోసం చేశారో చూశారు. దాన్ని ఎంప్లాయీస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు, అవేర్నెస్ తీసుకొచ్చారు, ఓట్ వేయించగలిగారు.